హాయ్ హలో మై సెల్ఫ్ కిరణ్ మై దాస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈ రోజు వచ్చేసి నేను మేకప్ ప్రోడక్ట్స్ అయితే కొన్ని తీసుకున్నాను. సో నేను అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కన్సీలర్ షుగర్ది, అది షేడ్ వచ్చేసి 40 అనమాట. ఈ కన్సీలర్ వచ్చేసి నేను ఏమంటే నా పింపుల్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాన్ని నేను కవర్ చేయడం కోసం చెప్పి తీసుకున్నానండి. షేడ్ 40. ఇది కొంచెం వామ్ కలర్. నా షేడ్ ఉన్న వాళ్ళకి వామ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది హైలైట్ చేయడం కోసం కాదు, జస్ట్ కవర్ చేయడానికి. వెరీ పిగ్మెంటెడ్ అని తెలుస్తుందా? చూసారా, ఈజీగా కవర్ అయిపోతుంది. వెరీ పిగ్మెంటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైకా నుంచి ఫౌండేషన్ స్టిక్ తీసుకున్నాను, కాకపోతే 05 టోస్టీ ఆల్మండ్. కానీ నా షేడ్ కాదు ఇది, చాలా డార్క్ ఉంది. నేను యాక్చువల్లీ కాంటర్లో యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. కాంటర్కి ఏమంటారు లైట్ అయిపోతుంది, ఫౌండేషన్కి ఏమో డార్క్ అయిపోతుంది అనమాట. నాకు అటు ఇటు కాకుండా ఇది అవుతుంది అనమాట. సో నేను ఇది ఏదో ఒకటి ఫిక్స్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఎలా చేసా అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. తెలుస్తుందా మీకు? కానీ ఫామ్లో అయితే చాలా బాగుంది. వెరీ పిగ్మెంటెడ్ అండ్ ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. టెక్స్చర్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఫామ్లో అయితే చాలా బాగుంది. మన నైకా కోసం అయితే మనం ఆలోచించే అవసరం లేదు. బ్లైండ్గా తీసుకోవాలని నేను చెప్పను. కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నైకాలో ఆల్మోస్ట్ బాగుంటాయని నా ఫీల్. అదిగోండి, బాగుంది. మీకు ఇది హ్యాండ్ నాకు ఫేస్కి వచ్చేసరికి దాన్ని చాలా డార్క్ చేస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి నేను ఇవి బాగా వైరల్ అయిన 2 బ్లషెస్ అయితే తీసుకున్నాను, లిక్విడ్ బ్లషెస్. ఒకటి వచ్చేసి నాకు షేడ్ వచ్చేసి 05 చీకో పింక్. ఇది వచ్చేసి 03 చీకి పీచ్. ఇది పీచ్ అండ్ పింక్. 10 grams అనమాట. అరౌండ్లీ 275 సమ్ ఏదో పడింది. వెరీ పిగ్మెంటెడ్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఒక డ్రాప్ వేసుకుంటే చాలు. ఇది కూడా మోర్ దెన్ ఎనఫ్. చాలా చాలా వచ్చేసింది ఇది. ఇది చూడండి ఎంత ఇది అవుతుందో. చూసారా, కనిపిస్తుందా మీకు? అసలు చాలా చాలా పిగ్మెంటెడ్ అన్నమాట. ఇది చాలా బాగుంది. అసలు ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. నా ఫింగర్ చూసారు ఎట్లా అయిపోయాను. ఇది పీచ్ కలర్. నేను మీకు పక్కనే పింక్ కూడా వేసి చూపిస్తా డిఫరెన్స్. ఇక్కడ పింక్ వేస్తున్నా. హోను దిస్ ఇస్ మోర్ అనమాట. ఇది చాలా వెరీ మోర్ అనమాట. చూసారా డిఫరెన్స్ మీకు పీచ్ అండ్ పింక్కి? మనం ఇంకా బ్లెండ్ చేయొచ్చు. మనకి ఇక్కడ చీక్స్ దగ్గర కాబట్టి మనకి ఇంత కూడా కనిపించాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఒకవేళ ఇలా ఎక్కువ అయితే మీరు ఇంకా దీనిపైన కాంపాక్ట్ పౌడర్ ఆర్ లూజ్ పౌడర్ వేసి కవర్ చేయాలి. ఇంత కూడా తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. వెరీ పిగ్మెంటెడ్. అదిగో నేను చాలా రఫ్గా హ్యాండిల్ చేసినా కూడా కట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను షుగర్తే బనానా పౌడర్ తీసుకున్నానండి. బనానా పౌడర్స్ నాకైతే పర్సనల్ ఇష్టం అనమాట. ఇది బనానా కాంపాక్ట్ పౌడర్ అనమాట, షుగర్ కంపెనీదే. బనానా అండ్ ఒక్క నిమిషం పఫ్. అదిగోండి, అసలు
లైట్గా అంటే కూడా అంతే. అసలు బనానా పౌడర్స్ చాలా బాగుంటాయి. నాకు నార్మల్ కాంపాక్ట్ కన్నా నాకు బనానా కాంపాక్ట్స్ చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి తీసుకున్నాను కలర్ బార్ నుంచి, సేమ్ కాంపాక్ట్ పౌడర్. ఇది నార్మల్ కాంపాక్ట్, ఏం బనానా పౌడర్ కాదు. ఇది కూడా చూపిస్తాను మీకు, ఈ ఫింగర్తో చూపిస్తాను. ఇది చూసారా మీకు, దానంత ఇదిగా రాదు బనానా పౌడర్ వచ్చేంత. తెలుస్తుందా ఏమైనా? వెరీ లైట్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను కాజల్స్ అండ్ 2 కాజల్స్ అండ్ మస్కారా తీసుకున్నాను. 2 కాజల్స్ వచ్చేసరికి నేను ప్లమ్ అండ్ మెబ్లిన్లో తీసుకున్నాను అనమాట. నాకు ప్లమ్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అండ్ మేబ్లిన్ కూడా నేను యూజ్ చేశాను అనమాట. ప్రెజెంట్ నేను పెట్టుకుంది కూడా ప్లమ్మే. సో నాకు ఈ 2 ఇష్టము. ఈ 2 ఫార్ములాస్ నాకు ఇష్టం, అండ్ పిగ్మెంటేషన్ కానీ అంతా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను ఈ 2 అనే రెగ్యులర్లీ యూజ్ చేస్తాను. మేబ్లిన్ అయితే నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. ఈ ప్లమ్ అయితే నేను రీసెంట్లీ స్టార్ట్ చేశాను. అండ్ నాకు 2 డార్క్నెస్ కానీ అంతా కూడా నాకు చాలా ఇష్టం, వెరీ డార్క్. ఇదిగోండి, కనిపిస్తుందా? నేను మీ ముందే స్ట్రోక్స్ వేసి చూపిస్తాను. మళ్ళీ పెన్సిల్స్ కదండి విరిగిపోయినట్టే ప్రాబ్లం. మీరు రెండింటిని మీరే కంపేర్ చేసుకోండి. నాకు 2 ఇష్టం ఫార్ములాస్ కానీ అంతా. సో ఇప్పుడు మీ ముందే నేను కూడా కంపేర్ చేసి నాకు తెలిసింది ఏంటంటే ప్లమ్ లిటిల్ లైటర్ మేబ్లిన్తో కంపేర్ చేస్తే, కానీ ఐస్ పైన నాకు 2 ఇష్టం. ఈ 2 నా ఫేవరెట్స్. అండ్ మస్కారా, మేబ్లిన్ మస్కారాస్ అయితే చాలా ఉన్నాయి. నేను కూడా పోను అన్నిటినీ పర్చేస్ చేస్తూ నా రివ్యూస్ అన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. సో బేసిక్గా అయితే మనం తీసుకునేది ఇదే కాబట్టి నేను కూడా ఇదే తీసుకుంటుండే, ఇదే యూజ్ చేస్తుండే అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి నేను కూడా వేరేవన్నీ తీసుకొని మీతో షేర్ చేసుకుంటా. తెలుస్తుందా డార్క్? సో యా, ఇది నాకు ఇష్టము. ఇందులో ఏం నాకైతే న్యూ ఏం లేదు, ఇది నేను ఆల్రెడీ ఎప్పుడు యూజ్ చేసేది కాబట్టి. ఇదండి నేను ఈరోజు తీసుకున్న మేకప్ ప్రోడక్ట్స్. అండ్ ప్రతి వీటన్నిటిని లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ ఇట్ వన్స్. థ్యాంక్ యూ, బాయ్.